విశేషంగా గోవుల యొక్క సంరక్షణ అనేది అందరూ కూడా తప్పకుండా చేయవలసినటువంటి కార్యం. ఏ సందర్భంలో అయినా చక్కగా గోవుల్ని పూజించాలి. గోవులకు కావలసినటువంటి వ్యవస్థని, ఆహారాది వ్యవస్థని, వీటన్నిటినీ కూడా తప్పకుండా మనం చెయ్యాలి. మన ద్వారా ఎంత వీలవుతుందో తప్పకుండా అందరూ కూడా ఆ పని చెయ్యాలి. విశేషమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, అంటే ఉదాహరణకు ఏదైనా ఒక పుట్టినరోజు కానీ ఇట్లాంటివి ఏవైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఊరికే అనవసరమైనటువంటి వాటి కోసం డబ్బుల్ని ఖర్చు పెట్టకూడదు. ఊరికే వ్యర్థమైనటువంటివి, క్షణికమైనటువంటి ఏదో సుఖాల కోసం ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా మూర్ఖతనం. అటువంటి పనులు చేయడం కంటే ఇటువంటి గోశాలకు వచ్చి గోవులకు కొంతైనా మన చేత ఎంత సాధ్యం అవుతుందో అంత గోవులకు గ్రాసాన్ని ఇవ్వడం, ఇలాంటి పనులని గనక ఏదైనా ఒక మంచి సందర్భం జీవితంలో వచ్చినప్పుడు అప్పుడు అలా చేస్తే తద్వారా ఆ పుణ్యము లభిస్తుంది. ఆ సమస్త దేవతా స్వరూపిణి అయిన గోమాత యొక్క అనుగ్రహంతో మనం దేన్నైతే గోవుకి ఇచ్చామో అది ఇంకా రెట్టింపుగా మళ్ళీ ఆ దేవతా అనుగ్రహంతో మనకి లభిస్తుంది. దేన్ని మనం ఇచ్చినా కూడా అది ఇంకా అక్షయమై ఇంకా మనకి దాని యొక్క ఫలం అనేది తప్పకుండా లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకు అనంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనిషికి భగవంతుడు ధనాన్ని ఇస్తున్నాడు. చాలామందికి ధనం ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా ధనం ఉంది, అందరి దగ్గర చాలా ఉండనే ఉంది ఇదివరకటి కాలంతో పోలిస్తే. అంటే మనిషి యొక్క జీవనశైలి కూడా చాలా మారిపోయింది ఇదివరకటి కాలంతో పోలిస్తే. కానీ గోవుల యొక్క జీవనశైలి మాత్రం ఇదివరకు ఎలా ఉందో ఇప్పటికే అలానే ఉంది. కాబట్టి ఏమున్నా కూడా వాటికి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఒకేలా ఉంటుంది. అప్పుడైనా ఒకేలా ఉంది, ఇప్పుడైనా ఒకేలా ఉంది. కాబట్టి మనిషికి మాత్రం సరిపోవట్లేదు. ఇంకా ఇంత వచ్చినా కూడా ఇంకా ఎంత వచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదు. ఇంకా కావాలి అని అంటూనే ఉంటాడు. కానీ గోవులకు మాత్రం అలా ఉండదు. ఇదివరకే వాటిల పరిమితి అనేది ఏదైతే ఉందో ఇదివరకు ఇప్పుడు కూడా అట్లాగే ఉంది. కాబట్టి మనిషి ఆలోచించి ఆ భగవంతుడిచ్చినటువంటి సంపదలు ఏవైతే ఉన్నాయో వాట్లల్లో కొంత భాగాన్ని తప్పకుండా ధర్మం కోసం వినియోగించాలి. అందులోనూ విశేషంగా గోవుల సంరక్షణ కోసం తప్పకుండా అందరూ కూడా ఆ భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని వినియోగించాలి. తద్వారా గోవుల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ గోవుకి మనం ఏమి ఇచ్చినా కూడా మళ్ళీ తప్పకుండా భగవద్ అనుగ్రహంతో అది అక్షయంగా మళ్ళీ మనకి లభిస్తుంది. ఆ భావనతో, ఇటువంటి పరిశుద్ధమైనటువంటి భావనతో గనక గోసేవ చేస్తే ఈ విషయం ఒట్టి నోటి మాటతో చెప్పేది కాదు, తప్పకుండా అనుభవించి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు. మన అనుభవానికే వస్తుంది ఈ విషయం. ఇదేదో ఊరికే నోటితో చెప్తున్నారంతే నిజంగా ఇలా జరుగుతుందా, అథవా ఇదేదో పుస్తకాల్లో ఉంది ఇది నిజంగా ఇలా జరుగుతుందా అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా ఇది జరుగుతుంది. ఇది ఎంతోమందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. కాబట్టి అటువంటి ఆ గో సంరక్షణ అనేది అందరూ కూడా చేయవలసినటువంటి కార్యం. అందరూ కూడా ఇటువంటి గో సంరక్షణ కార్యంలో పాల్గొనాలి. తద్వారా ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావాలి. గోవుల్లో సమస్త దేవతలు ఆ గోవుల్లో ఉంటాయి. అందరూ దేవతలు కూడా గోవుల్లో ఉంటారు. అటువంటి ఆ విషయాన్ని మనం శాస్త్రముల ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. అందులోనూ విశేషంగా మనకి మహాభారతంలో గోవుల యొక్క మాహాత్మ్యం ఆనుశాసనిక పర్వంలో దాదాపుగా ఒక 10-12 అధ్యాయాలు విశేషంగా గోవుల యొక్క మాహాత్మ్యం గురించి వర్ణింపబడి ఉంది ఆనుశాసనిక పర్వంలో. అక్కడ ఎన్నో విషయాల్ని చెబుతూ గోవుల యొక్క మహాత్మ్యాన్ని చాలా అధ్యాయాల్లో వర్ణించారు. అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భం, ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ఒక విషయం ఏమిటి అనంటే, ఒకసారి లక్ష్మీదేవి, మహాలక్ష్మి అమ్మవారు, సమస్త సంపదలకు అధిదేవత అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఒకసారి ఏం చేస్తుంది అనంటే, గోవుల్లో అందరు దేవతలు ఉన్నారు, ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవత ఉంది, అందరికీ కూడా గోవుల్లో స్థానం లభించింది, కానీ నాకు అక్కడ స్థానం లేదే అని చెప్పి అమ్మవారు ఆలోచించి తాను కూడా గోవులో ఒక స్థానాన్ని పొందాలి అని చెప్పి అక్కడికి వస్తుంది. ఒక గోవులన్నీ ఉన్నటువంటి చోటికి వస్తుంది అమ్మవారు. అక్కడికి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి గోవులకు చాలా ఆశ్చర్యంగా ఆ గోవులన్నీ కూడా కన్నార్పకుండా అట్లాగే అమ్మవారిని చూస్తూ ఉంటాయి. ఇదెవరో కొత్తగా ఎవరో వచ్చిందే, ఒక ఆవిడ వచ్చింది, ఎవరివిడ ఇంత అద్భుతంగా ఆ రూపాన్ని చూస్తేనే ఎంతో జగన్మోహకంగా ఉంది, అటువంటి ఆవిడ స్త్రీ ఇక్కడికి వచ్చిందే, ఎవరివిడ అని చెప్పి గోవులన్నీ కూడా అలా కన్నార్పకుండా చూస్తూ ఉంటాయి. చూసి కాసేపు అయిన తర్వాత ఒక గోవు అడుగుతుంది, అమ్మ నువ్వు ఎవరు, ఏమిటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమిటి అని అడుగుతుంది.
అడిగినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి చెబుతుంది, నేనెవరిని అనంటే సమస్త సంపదలకు అధిదేవతని. ఈ లోకంలో దేవతల నుంచి మనుష్యుల వరకు అందరూ కూడా ఎవరెవరైతే యత్కించిత్తైనా సంపత్తును అనుభవిస్తున్నారో అథవా అఖండమైనటువంటి సంపత్తును అనుభవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా కృప వల్లే ఇవాళ రోజున ఇంత ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది నేను అని చెప్పి అమ్మవారు అప్పుడు చెబుతుంది. కాబట్టి సమస్త ఐశ్వర్యానికి నేను అధిదేవతని అని అమ్మవారు చెబుతుంది. ఓహో అలాగా, అయితే మరి ప్రస్తుతం ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏమిటి విషయం, ఇక్కడ ఆగమన నిమిత్తం ఏమిటి అని అడుగుతాయి ఆ గోవులు. అప్పుడు అమ్మవారు చెబుతుంది ఏమిటి అని అంటే, నేను విన్నాను ఇట్లా మీరు మీ శరీరంలో ఒక్కొక్క అంగంలోనూ ఒక్కొక్క దేవతకి మీరు స్థానం ఇచ్చారు, మరి నాకు స్థానం ఇవ్వలేదు కదా, అందుకే నేను కూడా ఒక స్థానాన్ని పొందడానికి ఇక్కడికి వచ్చాను అని అమ్మవారు చెబుతుంది. అప్పుడు ఆ గోవులన్నీ కూడా కాస్త ఆలోచిస్తాయి, వాటిలోనే మాట్లాడుకుంటాయి, కాస్త చర్చించుకుంటాయి కాసేపు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వచ్చో ఏదైనా నాకు చోటు ఇవ్వండి అని అడుగుతోంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి అని చెప్పి అన్నీ కాసేపు మాట్లాడుకొని కొంతసేపు అయ్యాక చెప్తాయి ఏమిటి అని అంటే, అమ్మ నీ గురించి మేము విన్నాము, నువ్వు బాగా చంచల స్వభావం కలిగిన దానివి అని చెప్పి మేము విన్నాము, ఒక చోట కుదురుగా ఉండవుట కదా నువ్వు, కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇచ్చాము అని అంటే మరి నువ్వు అక్కడ స్థిరంగా ఉంటావా, చాలా చోట్ల మేము విన్నాము ఒక చోట ఉండేదానివి కావు, కాసేపు ఉంటావు, కొన్ని రోజులు ఉంటావు, కొంతకాలం ఉంటావు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు, కాబట్టి నువ్వు చంచలంగా ఉండేదానివి కదా, కాబట్టి నీకు ఇక్కడ స్థానం ఇస్తే ఎలాగ నువ్వు ఉంటావా, ఇప్పుడు మేము ఎవరెవరికైతే స్థానం ఇచ్చామో వాళ్ళెవరికి చంచల స్వభావం లేదు కాబట్టి వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళందరికీ స్థానాలు ఇచ్చాం, మరి నువ్వు ఒక చోట అలా ఉంటావా అని అడుగుతాయి. అప్పుడు అమ్మవారు ఏముంటుంది అని అంటే, తప్పకుండా వేరే చోట్ల ఆ సంగతి అంతా వేరు, కానీ ఇక్కడ మాత్రం నేను స్థిరంగా ఉంటాను అని చెప్పి అమ్మవారు అంటుంది. ఎందుకు అసలు వేరే చోట్ల కూడా వాళ్ళ కర్మలకు అనుసారంగా ఎంతకాలం నేను అక్కడ ఉండాలో అంతకాలం ఉంటానంతే. ఆ కర్మంతా అయిపోయింది అని అంటే నేను ఇంకా అక్కడ ఉండడానికి వీలేదు, కర్మ ఉన్నంతకాలం దాని ఫలం, కర్మంతా క్షీణమైపోయింది అని అంటే ఇంకా అక్కడ ఉండడానికి వీలేదు, కాబట్టి నేను వెళ్ళిపోతాను తప్ప అది నా స్వభావం కాదు, ఆ కర్మలు ఉన్నంత వరకు నేను ఉంటాను. కాబట్టి అందువల్ల ఆ కర్మల వల్ల నాకు ఆ పేరు వచ్చింది తప్ప వాస్తవంగా నేను చంచల స్వభావాన్ని కాదు, కావాలంటే ఇక్కడ నేను సుఖంగా నాకు ఒక స్థానం ఇస్తే నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది అమ్మవారు. అప్పుడు సరే అలాగే అని చెప్పి మళ్ళీ ఒకసారి గోవులన్నీ కూడా ఒకసారి చర్చించుకొని చివరికి ఏం నిర్ణయం చేస్తాయంటే, ప్రస్తుతం ఉన్నటువంటి మా అంగాల్లో అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతలకు ఇచ్చేసాం, అందరికీ ఒక్కొక్క దాన్ని ఇచ్చేసాం, కాబట్టి ఇక్కడ ఉండడానికి పెద్ద చోటు సరిగ్గా కనపడట్లేదు, ఏం చేయాలి అని చెప్పి అడుగుతాయి. ఇంకా చివరికి మిగిలింది ఏమిటి అని అంటే గోమయం, ఈ గోమూత్రం, ఈ రెండు మాత్రం మిగిలినాయి, ఇంక అన్ని చోట్ల ఉన్నారు, అన్ని చోట్ల అందరికీ స్థానం ఇచ్చేయడం అయింది అని అంటుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, పర్వాలేదు అక్కడైనా సరే నేను ఉంటాను, గోమయంలోనైనా నేను ఉంటాను, నా యొక్క అంశ అంటే గోమయంలో అమ్మవారు అని అంటే ఏమిటి, అమ్మవారి యొక్క ఆ అంశ అనేది దాంట్లో ఉంటుంది, నేను అక్కడ ఆ స్థానాన్ని నాకు ఇచ్చినా చాలు, నేను అక్కడే ఉంటాను అని చెప్పి అమ్మవారు చెబుతుంది. అలా చెప్పి అమ్మవారి యొక్క ఆ అంశం అనేది దాంట్లో ప్రవేశించింది అని ఆ ఒక విషయాన్ని మనం మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి విషయాలు ఆ గోవు యొక్క సమస్త అంగముల్లోనూ సమస్త దేవతలు ఉన్నారు, అదేవిధంగా గోమయంలోనూ గోమయాదులన్నిటిలోనూ కూడా విశేషంగా ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి సాన్నిధ్యం అనేది ఉంటుంది, అమ్మవారి యొక్క ఆ అంశం అనేది దాంట్లో ఉంటుంది. కాబట్టి సమస్త విధములుగాను అత్యంత పవిత్రమైనటువంటి ఆ గోవుల యొక్క సంరక్షణ అనేది అందరికీ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం, అందరూ కూడా చేయవలసినటువంటి విషయం. ఇటువంటి పవిత్రమైన కార్యంలో అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ఎందుకంటే ఇదివరకటి కాలంలో చాలామంది దగ్గర గోవులు అవన్నీ ఉండేవి, ఐశ్వర్యం కూడా ఉండేది, చక్కగా వాటిని పాలిస్తూ ఉండేవారు, అంతా చేస్తూ ఉండేవారు. తర్వాత కాలంలో ఏమైపోయింది అని అంటే వాళ్ళ దగ్గర ఆ సంపదలు అవి లేక ఉన్న గోవుల్ని వీటన్ని మా ఏర్పాటుకే చాలా కష్టంగా ఉంది, మా ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది, కాబట్టి ఈ గోవులన్నింటినీ కూడా చూసుకోవడం అనేది చాలా కష్టం అని చెప్పి వాటన్నిటిని అలాగే వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకి పోషించేటటువంటి సామర్థ్యం లేక వాటిని వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అవి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాయి, చివరికి కషాయిఖానాకి వెళ్తూ ఉంటాయి, అక్కడికి వెళ్తూ ఉంటాయి, ఆ కబేళాలకు వెళ్తూ ఉంటాయి, అక్కడ వాటి వధ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఏమిటి అని అంటే, ఆ ఇదివరకటి కాలంలో పోషించినటువంటి వాళ్ళ దగ్గర ఐశ్వర్యం లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం అప్పుడు ఉన్నటువంటి సామర్థ్యం ఇప్పుడు లేదు అనేది వాస్తవమే సరే, కానీ సమాజానికి ఏమైంది మరి, సమాజంలో అసలు దేశంలోనే డబ్బు అనేది లేదా, సమాజంలోనే సంపద అనేది లేదా అని అంటే సంపద చక్కగా ఉండనే ఉంది. ఇదివరకటి కాలంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా కూడా సంపద ఉండనే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎంత సంపద అయితే ఈ ఆస్తిక భక్త మహాజనుల దగ్గర ఉన్నదో
ఆ సంపదలో కొంత భాగాన్ని ఇచ్చినా కూడా ఉన్నటువంటి గోవులన్నీ కూడా చాలా హాయిగా జీవిస్తాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న గోవులన్నీ కూడా చక్కగా సురక్షితంగా ఉండగలుగుతాయి.